సిటీ న్యూస్ కి స్వాగతం. కొత్తవాడలో నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు గ్లోబల్ ఐడెంటిటీపై చేనేత కార్మికులకు అవగాహన శిబిరంను వరంగల్ కొత్తవాడ పద్మశాలి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ గణేశ, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీజనల్ ఇన్ఛార్జ్ తేజస్ ఎస్జే, సిఇఓ చిప్ప వెంకటేశ్వర్లు నేత, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వరంగల్ కొత్తవాడలో నేచిన దొర్రీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, ఈ దొర్రీలకు మంచి డిమాండ్ ఉందని, ముఖ్యంగా కార్మికులు నేసేటప్పుడు రసాయనాలు వాడకుండా చూసుకోవాలని, అప్పుడే కార్మికులకు మంచి ధరలు లభిస్తాయని దేశవ్యాప్తంగా నిర్వహించిన సదస్సులో వరంగల్లో 309వ సదస్సు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారని, ఈ సదా అవకాశాన్ని ప్రతి ఒక్క చేనేత కార్మికుడు సద్విజయం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, బి వెంకటేశ్వర్లు, శ్రీ పుగులెంటి, బి సునీత, ప్రవీణ్ కుమార్, శ్రీ పంతగాని శ్రీనివాస్, శ్రీ ఎల్లగం చిన్న కొమరయ్య, డిఎస్ మూర్తితో పాటుగా చేనేత మాక్స్ సంఘాల అధ్యక్షులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు. మనం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోయిడా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో, డీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము జాగతిక ఉత్పత్తిదారుల జిఐ ఆథరైజ్డ్ యూజర్ ఏజెన్సీ క్యాంప్కి కావాల్సిన ఏదేది ప్రొసీజర్ కావాలా, ఎలాగే మన వారంగల్ డెరీస్, మన సభ్యులు, మన వీవర్స్, మన చేనేతదారులు ఎలాగే వాళ్ళు అప్లై చేసుకుని ఈ జిఐ ఆథరైజ్డ్ యూజర్ వాళ్ళకి కూడా జిఐ నంబర్ కూడా రావాలా అని మన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు మన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈరోజు 4వ తారీఖు పద్మశాలి కళ్యాణ మంటపం కొత్తవాడ వారంగల్లో మనము ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన దాదాపు ఒక 500 to 800 సభ్యులు మనకి ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చినారు. వచ్చి మనది డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మనం ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ఇది మన వారంగల్ చేనేత వాళ్ళకి సహాయం కావాలని మనము ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటామండి. జిఐ ఆథరైజ్డ్ యూజర్ క్యాంప్ ఇది సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పేరు మీద ఉంది సార్. ఇది 2015లో మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. కానీ మన వారంగల్ వచ్చేది మన తెలంగాణలో నేసే వాళ్ళకి, మన వారంగల్లో నేసే వాళ్ళ డరీస్కి మన వాళ్ళకి రావాలని ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాము సార్. దానివల్ల మన తెలంగాణకి, మళ్ళీ వారంగల్ వాళ్ళకి, మళ్ళీ మన చేనేత వాళ్ళకి మంచి పేరు వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా మన డరీస్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రొడక్షన్ను ఎక్కువ ధరంలో అమ్మాలా, వాళ్ళకి జాగ్రఫికల్ ఇండికేషన్ రావాలా, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం మనం జరిగిస్తూ ఉంటాం. ఎన్హెచ్డిసి వారి ఆధ్వర్యంలో కొత్తవాడ చేనేత కార్మికుల సమక్షంలో జిఐ ప్రొడక్టు ఆవశ్యకత, దాని సర్టిఫికెట్ పొందితే కలిగే లాభాల గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. 2018లో భారత ప్రభుత్వం వరంగల్ దర్రీకి భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. అదేవిధంగా వరంగల్ ఇంకో ముఖ్య గుర్తింపు ఏంటంటే మనకు చపాటా మిర్చి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకు 2 జిఐ గుర్తింపు ఉన్నాయి. దీనివల్ల డూప్లికేట్ అనేది జరగదు, ఈ నాణ్యమైన ప్రోడక్ట్ అనేది ఉంటుంది. దీనికి జిఐ గుర్తింపు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ వీవరు ఆ జిఐ ప్రోడక్ట్ను తయారు చేసిండు, అతని బార్ కోడ్తో సహా ఆ యొక్క తయారు చేసిన ఆ యొక్క వస్త్రానికి ట్యాగ్ చేసి ఉంటుంది. కాబట్టి ఇది దేశ విదేశాలలో మన్నిక గన్న వరంగల్ దర్రీ కాబట్టి మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువ ఉండి వాళ్ళకు అధిక లాభాలు రావాలని చెప్పి భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నది. దాదాపుగా దేశంలో ఈ మీటింగ్ 309వ మీటింగ్గా వరంగల్లో పెట్టినట్టుగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ చేనేత ఉత్పత్తులు జిఐఎస్ గుర్తింపు ఉంటే అక్కడ ఈ ఎన్హెచ్డిసి వాళ్ళు ఈ మీటింగులు పెట్టి కార్మికుల్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ ఏర్పాటు చేసినందుకు ఈ ఎన్హెచ్డిసి యాజమాన్యానికి
ఇక్కడ పాల్గొన్న మా ఏడీ గారికి, మా డిఎంఓ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వరంగల్ చేనేత కార్మికులు ఇంకా నైపుణ్యంగా వాళ్ళను తీర్చిదిద్దే విధంగా చేసి ఈ వరంగల్ దర్రీకి ప్రపంచ ప్రఖ్యాతిని తిరిగి పొందే విధంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. 2015 3 సంవత్సరాల తర్వాత జిఐ స్టేటస్ దొరికింది. ఇప్పుడు 2026 8 సంవత్సరం అయింది. ఇప్పుడు జిఐ ఇంపార్టెన్స్ ఏమో, మహత్వమేను, ఎలా మార్కెట్ చేయాలి, ప్రొడక్ట్ రివైవల్ ఎలా చేయాలి, జిఐ అథరైజ్డ్ యూజర్ ఇంపార్టెన్స్ ఏమో, ఈ అంత మాహితి ఇప్పుడు వరంగల్ డైరీస్ ఎవరు చేస్తున్నారో వాటికి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఎన్హెచ్డిసి వాడు. మారు బెంగళూరు జిఐ ట్యాగ్ ఏముంది వాటి సిఇఓ నా తేజస్ నాను. तो अंता ए इवेंट एनएचडीसी अंडर सुपरविजन ऑफ डेवलपमेंट कमिश्नरेट हैंडीक्राफ्ट्स अंत इवेंट हैंडलूम इवेंट जరుగుంది.